కోర్టులో వాదనలు జరిగాయి. 22 నంబర్ కోర్టులో వాదనలు జరిగిన పరిస్థితి. అయితే 22 నంబర్ కోర్టులో జరిగిన 2 వర్గాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఆమెకు పూర్తిగా అంటే ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. కానీ అప్పటికే అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు ఆయన జైలుకు పంపిస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఆయన రిమాండ్ తరలించారు. అప్పటికే జైలుకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కోర్టులో హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సూపరింటెండెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చారు. 50,000 రూపాయల బాండ్ తీసుకొని అతన్ని రిలీజ్ చేయాలి, 4 వీక్స్ కోసం ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాము అని చెప్పిన పరిస్థితి. సో ఈ రకంగా మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ కాబోతా ఉన్నారు. మొత్తంగా ఫుల్ డే ఒక చర్చ అయితే జరిగింది ఏ రకంగా చూసుకున్నా. సో ఏది ఏమైనా సినీ రంగంలో ఉన్న ప్రముఖులు ఏ రకంగా పబ్లిక్లోకి వస్తున్నారు, పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి అన్న అంశం మీద చర్చ మొదలైంది. ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే అంశం మీద మనతో పోలీస్ మాజీ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి సర్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. సర్వేశ్వర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఎస్ సర్వేశ్వర రెడ్డి గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఈయనకేం సంబంధం ఉంది ఈ దాంట్లో అంటే ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. పొలిటీషియన్స్ ఎవరైతే ఈయనను సపోర్ట్ చేస్తారో, అంటే పొలిటీషియన్స్లో కూడా కొంత సెలెక్టెడ్ పొలిటీషియన్స్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి మాత్రమే ఆయనకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. అంటే ఒకవైపు జనసేన నుంచి ఏదైతే చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఈ మొత్తం అరెస్ట్ని వ్యతిరేకిస్తూ పోస్ట్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీ, బీజేపీ నేతలు కూడా కొంతమంది ఉన్నారు. ఏ రకంగా చూడాల్సి ఉంటుంది అంటే వాళ్ళు కామెంట్ చేస్తుంది ఇవాళ పోలీస్ సిస్టమ్ ఫెయిల్ అయింది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, దీన్ని ఒక హీరోగా ఉన్న వ్యక్తి, ఒక యాక్టర్గా ఉన్న వ్యక్తి ఆయనకి ఎట్లా ఆపాదిస్తారని చెప్పి అంటున్నారు. హలో బలరాం గారు, ఇది పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో అత్యంత కలెక్షన్ తీసుకున్న మొట్టమొదటి సినిమా ఇండియాలో. ఇది ఇక్కడ జెలసీ అవన్నీ ఫామ్ అవుతాయి అమాంగ్ ది గ్రూప్స్ లో. తర్వాత ఒకటి ఏంటంటే ఈ నాట్ వే ఇస్ కనెక్టెడ్ అనేది $1,000,000 ఫస్ట్ యాజ్ పర్ మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ అడ్వకేట్, నాట్ పోలీస్ ఇస్ ప్రీవియస్. నేను నా వాదన ఏంటంటే అల్లు అర్జున్ అనేది అట్రాక్ట్ కాదండి. వాట్ ఎవర్ సెక్షన్ దే పోస్టెడ్ ఇట్స్ నాట్ కరెక్ట్. బికాస్ ఆ థియేటర్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కమిషన్ ఆఫ్ నెగ్లిజెన్సీ నోటీస్ సర్వ్ చేసినాక ఒక స్టార్ పిలవద్దు. ఎందుకంటే వాళ్ళే కమిషన్ ఆఫ్ నెగ్లిజెన్స్ దేవత అయితే లాకు ఒక ఆర్డర్స్ లా ఆర్డర్స్ లో వాళ్ళు డిమాండ్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను సచ్ ఇంపార్టెంట్ హీరో కమింగ్ టు థియేటర్ స్టాంపేడ్ అయింది అంటే ఇప్పుడు ప్రాపర్ గా బందోబస్తు ఉన్నదా లేకున్నా అని ఇట్ ఇస్ క్వశ్చన్ టు ది పోలీస్. వాళ్ళు పోలీసు హ్యాస్ టు ఆన్సర్ పోలీస్ బికాస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు చెప్పాలి దానికి బందోబస్తు ఉన్నాక కూడా స్టాంపేడ్ అయిందంటే బందోబస్తు ఇన్సఫిషియెంట్ ఉంటుంది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దే హ్యావ్ టు ఆన్సర్ టు ది ఐఆర్ఎఫ్స్ కానీ కోర్టు కానీ. టుమారో డిఫరెంట్ క్వశ్చన్స్ విల్ కమ్. ఈ కేసు ఏది ఏమైనా అల్లు అర్జున్ అయితే నిర్దోషిగా సంబంధం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 482 వేస్తారండి. ఇది కేసు క్వాష్ కేసు వేస్తే క్వాష్ వెళ్ళిపోతుంది నాకు తెలిసినంత వరకు. వరకు ఇవి జెలసీస్ కానీ అట్రిబ్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ కావు. ఎందుకంటే ఒక స్టార్ కు మనం ఎందుకు అట్రిబ్యూట్ చేయాలండి? మనం స్పెక్టాటర్స్ చూసుకోవాలి, మంచి అభిప్రాయాలు కలగాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి. ఓసారి కోటి పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది రూల్ ఆఫ్ లా కూడా ఇక్కడ కొరవబడింది అన్నది నా అంశం. అల్లు అర్జున్ ఇన్నోసెంట్ అండి, పిలిస్తే పోయిండు ఒక స్టార్ గా అక్కడ ఎంబ్రేస్ చనిపోవడం అనేది దారుణం. ఎందుకంటే మనం అందరం కూడా మానవ మతుల్లో ఒక మానవత్వం ఉన్నాం. చనిపోయిన కంపెన్సేషన్ కూడా చాలా తక్కువ ప్రకటించారు, ఎక్కువ ప్రకటించారు. 25 లక్షలు 25 లక్షలు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేసింటే కూడా చాలా ఇంకా పెద్ద పేరు వస్తుంది ఆయన కలెక్షన్ చేస్తాం. అది ఒకటి ఆయన చేయాల్సింది చేయలేదు. సరే వాడే దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ దిస్ వన్. పిలిచిండు పోయినాక స్టాంపేడ్ అయింది, చనిపోయిండు. కానీ ఈయనకు సంబంధం లేదు కదా. పోలీసులు ఆల్రెడీ స్టార్స్ వెళ్ళిపోతూ థియేటర్లకు అనేది నోటీస్ ఇష్యూ తెలుసు. కానీ నోటీస్ వైలేట్ చేసలేరు. థియేటర్ మేనేజ్మెంట్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్స్ కింద లా అబైడింగ్ కాకుండా ఉండి చిన్న చూపు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళని డిమాండ్ చేసి ఈయన విట్నెస్ పెట్టితే బాగుండే అని నా పర్సనల్ ఒపీనియన్. అల్లు అర్జున్ నో కనెక్టెడ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు అల్లు అర్జున్.
will come safely and subsequently case will be and it acquittal. ఓకే సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు. ఏంది కేసు చాలా అంటే